సినిమాల్లో పంచుల మీద పంచులు వేసే కృష్ణ భగవాన్ గురించి కొత్తగా చెప్పుకోకర్లేదని చెప్పొచ్చు. ఎందుకంటే అతను పంచ్ వేశాడంటే పక్కవాడికి దిమ్మ తిరిగిపోవాల్సిందే. కృష్ణ భగవాన్ గారి గురించి కొత్తగా చెప్పాలంటే మనల్ని నవ్వించడానికి దేవునికి సమయం సరిపోక కృష్ణ భగవాన్ గారిని భూమి మీదకి పంపారని చెప్పొచ్చు. అయితే తను సినిమాలలోకి రాకముందు ఎలా ఉండేవారు, ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారో ఒక ఇంటర్వ్యూలో చెప్పారండి. అవేంటో మీకు చెప్పే ముందు మీరు చేయాల్సిన ఒక చిన్న పని ఉంది. జస్ట్ ఈ వీడియో చూడడం అయిపోయాక యూట్యూబ్లో టాలీవుడ్ సెంట్రల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక అసలు విషయంలోకి వెళ్తాను. కృష్ణ భగవాన్ గారు సినిమాలలోకి రాకముందు తనకి కో డైరెక్టర్లతో పరిచయం కూడా ఉండేది కాదట. అందరితో కలిసిపోయే టైప్ కూడా కాదట. అలాంటప్పుడు నేను ఎలా సినిమాలలో ఛాన్సులు తెచ్చుకోగలిగానండి, ఏదో నాకు ఉన్న ఈ టాలెంట్తో ఎలాగోలా బయటపడ్డాను అని చెప్పుకున్నారండి. అప్పట్లో డాన్సర్ అనురాధ గారి ఇంట్లో ఉండేవాళ్ళము అని చెప్పారు. అనురాధ అంటే తెలియకపోవచ్చేమో, ఇప్పుడు చెప్పాలంటే అభినయశ్రీ అమ్మగారు అని చెప్పారండి. వాళ్ళ ఇంటి పక్కనే ఒక చిన్న గదిలో ఉండేవాళ్ళట. ఆ గదిలో నేను, రవితేజ ఇంకా కొంతమంది టాప్ డైరెక్టర్లు ఉండేవాళ్ళము. వాళ్ళ ఇంట్లో అద్దెకి ఉండేవాళ్ళము అని చెప్పుకొచ్చారు అప్పటి జ్ఞాపకాలు. అభినయశ్రీ అంటే మనకు తెలుసు, ఒకప్పుడు ఆర్య సినిమాలో ఆ అంటే అమలాపురం అంటూ ఐటమ్ సాంగ్లో నటించి ఆ తర్వాత హీరోయిన్గా కూడా వేణుమాధవ్, సునీల్తో కలిసి సినిమాలు చేసిన అభినయశ్రీ వాళ్ళ ఇంట్లోనే ఉండేవాళ్ళట రవితేజ మరియు కృష్ణ భగవాన్ మరియు ఇంకొంతమంది టాప్ డైరెక్టర్లు. ఇదంతా వాళ్ళు టాప్ హీరోలు, టాప్ డైరెక్టర్లు కాకముందులేండి. ఇక ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. ఒకసారి అది అడగడానికి అభినయశ్రీ వాళ్ళ ఇంట్లోకి హీరో రవితేజ గారు వెళితే వాళ్ళు పెంచుకునే కుక్కను వదిలారట రవితేజ గారి మీదకి. ఇంతకీ రవితేజ గారు ఏం అడగడానికి వెళ్ళారనే కదా మీ సందేహం. ఆ విషయం తెలుసుకోవాలంటే ఇంకొక 1 అవర్ తర్వాత నేనే చెబుతాను. అంతవరకు చూస్తూనే ఉండండి టాలీవుడ్ సెంట్రల్. కానీ రవితేజ గారి మీదకి కుక్కను వదిలాక రవితేజ గారు ఏం చేశారో తెలియాలంటే మీరు చూస్తూనే ఉండండి టాలీవుడ్ సెంట్రల్. రవితేజ గారు ఆ టైంలో ఏమి చేసి ఉంటారో మీరు కూడా ఊహించి కామెంట్ రూపంలో చెప్పొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్.